హలో వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఈరోజు బాస్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మన వరప్రసాద్ మూవీ రివ్యూకి అయితే మనం వచ్చేసాం. అనిల్ రావుపూడి యొక్క దర్శకత్వంలో ఎంటర్టైన్మెంట్కి ఏ విధంగా తగ్గేది లేదన్నట్టు ప్రీవియస్ టైంలో మనం చూసిన బ్లాక్ బస్టర్లో మనం ఎలా చూస్తాం. మరి ఈ మన వరప్రసాద్ మూవీ ఎలా ఉందో ఈరోజు రివ్యూకి అయితే మనం అయితే వచ్చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, ఆడియన్స్ని మెగా ఫ్యాన్స్లో అసలు మూవీ రివ్యూ ఎలా ఉందో తెలియజేసుకుందాం. సార్ మూవీ ఎలా బాగుందండి, చాలా బాగుంది. సంక్రాంతి కోడి పందాల్లో కొడతామో లేదో తెలియదు, వరప్రసాద్ కొట్టేస్తాడు. సినిమా చాలా అద్భుతంగా ఉందండి. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. నిజంగా చిరంజీవి గారు హావభావాలు చూస్తే ఎవరైనా భక్తులు వెంకటేష్ గారు అయితే యాక్టింగ్ అసలు మామూలు లేదు. ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ అండి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్ అవుతుంది. మూవీ చాలా రోజులకి సింపుల్ గా మంచి ఎంట్రీ ఎంట్రీతో సినిమా ఇంకా హై లెవెల్ పిచ్చి కలిపింది. ఇద్దరు బాగా చేశారు. కొత్త హీరోలతో డైరెక్టర్ బాగా మేనేజ్ చేశాడు. సినిమా సింప్లీ సూపర్, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా ఎక్కుద్ది. చిరంజీవి బాస్ ఇస్ బ్యాక్. కానీ సినిమా బాగుంది బ్రో, సూపర్ 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 బాగుంది. బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. సంక్రాంతి ఇచ్చాడు. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. మన చిరంజీవి గారే మూవీ, ది బెస్ట్ మూవీ, సంక్రాంతి బెస్ట్ మూవీ. సూపర్ లైఫ్. 10 రేటింగ్ ఎంత ఇస్తారండి? 10 ఇస్తామన్నా. 10 ఇస్తామన్నా. సూపర్ లైఫ్. గ్యాంగ్ లీడర్ బాగుంది, చాలా బాగుంది. మూవీలో చెప్పేసి చాలా బాగుంది. సూపర్. సంక్రాంతి హిట్ ఇచ్చారు లేదా? హిట్. ఎక్సలెంట్. 30 సంవత్సరాల వెనక్కి తీసుకొచ్చాడు. పల్లెటూరులో ముసలితో మీటింగ్ పెట్టుకున్నట్టుంది. సినిమా ఎరగదింగింది, ఫుల్ కామెడీ. లాస్ట్ లో వెంకటేష్ గారు వచ్చి సినిమా హై లెవెల్ తీసుకెళ్ళిపోయాడు. చెప్పక్కల సినిమా సంక్రాంతికి ఇదే హిట్, బ్లాక్ బస్టర్. ఈ ఇయర్ సంక్రాంతికి ఎవడొక మొగుడు వస్తాడు. ఇప్పుడు చిరంజీవి ఖచ్చితంగా వైబడానికి వచ్చారంటారా? చిరంజీవి వెంకటేష్ ఇద్దరు కలిసి వచ్చారు. పండగ మాదే. మూవీ ఎలా ఉంది? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి, చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ మెగా ఫ్యాన్స్ అంటే నేను బాయ్స్ అనుకుంటారు, యాజ్ అ గర్ల్స్ ప్రీమియర్ షోకి వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఫెంటాస్టిక్ మూవీ అండి. సంక్రాంతికి వచ్చిన సినిమాలో ఇది బాగుంది అనిపించింది. నైస్. మరి యాక్టింగ్ ఎలా ఉంది? మెగాస్టార్ యాక్టింగ్ అంటే చెప్పుకోవసరం లేదు. బట్ అనిల్ రావుపూడి అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. బట్ ఆయన ఎంటర్టైన్మెంట్ మెగాస్టార్కి ఇచ్చారా? ఖచ్చితంగా అండి. ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో మెగాస్టార్ యాక్టింగ్ చాలా బాగుంది. మళ్ళీ ఫ్యామిలీతో చూడాలి సినిమా. ఫ్యామిలీతో చూడాలి. చిన్నపిల్లలు కావాలి. ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ. నేను నా పిల్లల్ని తీసుకురాలేదు, కానీ ఎక్కడ దొరకలే నాకు. నా కూతుర్లో అయితే నేను పిల్లల్ని తీసుకుని రావాలి. సినిమా ఫ్యామిలీ. సూపర్ సూపర్ సూపర్. మెగాస్టార్ ఫుల్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఫుల్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఫుల్ జోష్లో ఉంది ఫిల్మ్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ వచ్చిందా? సూపర్, నెంబర్ 1. చిరంజీవి లైఫ్లో ఇదే ఇటు. మూవీ ఉందా? మూవీ మాత్రం నెంబర్ 1 అన్న. చింపేశాడు, అసలు చెప్పడం సరిపోదు. నెంబర్ 1 ఉంది మూవీ. మూవీ ఎలా ఉంది? బాస్ సంక్రాంతికి పండుగ డెఫినెట్గా అంటారు. అండ్ అనిల్ రావుపూడి గారి దర్శకత్వం అంటే ఒక ఎంటర్టైన్మెంట్, అండ్ మెగాస్టార్ గారి ఒక కాంబినేషన్ అంటే ఒక బ్లాక్ బస్టర్. బట్ ఈ ఇద్దరు కాంబినేషన్ నిజంగా 100% సాటిస్ఫాక్ట్ చేశారా? సూపర్. ఈ సంక్రాంతికి పండగ అంటే ఏంటనేది ప్రతి సంక్రాంతికి ఏదో బ్లాక్ బస్టర్ వస్తుంది. ఖచ్చితంగా మెగాస్టార్ గారు ఫుల్ బ్లాక్ బస్టర్ ఇచ్చేసారంటారా? 100% ఇచ్చారు. అండ్ నారా శేషు గారి యొక్క వర్డ్స్లోనే మనకు అర్థమైపోతుంది ఒక ఏలూరులో మెగా ఫ్యాన్స్ యొక్క మూవీ ఏ విధంగా హల్చల్ అవుతుందో, అండ్ ఏ విధంగా మెగా ఫ్యాన్స్ అందరూ ఎంత ఆనందపడుతున్నారో. సార్ మూవీ ఏ విధంగా ఉందంట? సూపర్గా ఉందండి. చాలా బాగుంది. చాలా బాగుంది.
100కి 1000 టైమ్స్ ఎనర్జీతో ఆయన చేశారు. 70 years చిరంజీవి గారి కంటే ఎవరు నమ్మరు అసలు. అనిల్ రావిపూడి కూడా హ్యాట్స్ ఆఫ్, చాలా జెన్యున్ గా పర్ఫెక్ట్ గా చేశారు అసలు. అలాంటి హీరోని తీసుకొని హీరోని ఎంత ఇష్టపడి పనిచేశాడు అనేది ఆ డైరెక్టర్ దమ్మనే చూపించాడండి. హీరోని అంత బాగా 2026 సంక్రాంతికి ఖచ్చితంగా మన శంకర్ వరప్రసాద్ గారు హిట్ కొట్టారు. అందరూ చూడాలి. 10 years మెగాస్టార్ తిరగలేదు ఇంకా 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళారు. అనిల్ రావుపూడి ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు, సింపుల్గా హిట్ వేసుకున్నాడు. ఇది నిజం. బాలయ్య ఫ్యాన్స్ జై చిరంజీవ, బాలయ్య ఫ్యాన్స్ జై చిరంజీవ. చిరంజీవి హిట్ కొట్టాడు. గెట్ రెడీ కొట్టాడు. వెంకటేష్ రాగానే సినిమా పిచ్చి హై లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక రకంగా ఉంటుంది సినిమా. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ గురు. నిజంగా డైరెక్టర్ ఇద్దరిని హ్యాండిల్ చేయడం సూపర్. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్. అన్న సినిమా చాలా బాగుంది. అనిల్ రావుపూడి సేమ్ యాస్టిస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, పిచ్చెక్కించాడు. ఓకే, సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అన్నటికంటే చిరంజీవి అసలు వింటేజ్ లుక్ పిచ్చెక్కించాడు. వెంకీ అసలు కేమియో అయితే ప్రీవియస్ మూవీస్ లో అలా ఏదైనా చిరంజీవి సినిమా అంటే అబ్బో నెంబర్ 1. సూపర్ అన్న, ఓరా మాసు సినిమా అన్న. 70 ఏళ్ళ హీరోలా లేడు, 25 ఏళ్ళ హీరోలా ఉన్నాడు. అసలు సినిమా అంతా దేకిచ్చేసాడు. ఒక్క రకం కామెడీ, ఎంటర్టైన్మెంట్, డాన్సులు, సాంగ్లు, ఓరా మాసు, ఫుల్ కామెడీ, ఫుల్. సంక్రాంతికి అందరూ బాగా ఫ్యామిలీతో రావచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే సినిమా. హీరోయిన్ కూడా సూపర్ యాక్టింగ్ అన్న. హీరోయిన్ వెంకీ మామ సూపర్ ఎరగ తీస్తారు అసలు. సూపర్. ఆయన వస్తున్నాడంటే సంక్రాంతికి ఇంకా తెలియదే ఉంది. సినిమా సూపర్ అన్న, బీభత్సం. చిరంజీవి గారు 70 సంవత్సరాల్లో లేరు, 30 ఏళ్ళు 25 ఏళ్ళే ఉన్నారు. ఆయన డాన్స్లే కానీ, డైలాగ్లే కానీ, కామెడీ కానీ చించేసింది, మామూలుగా లేదు. సంక్రాంతికి దీని మించిన సినిమా రాదు ఈ సంవత్సరంలో. విన్నర్ చికెన్ డిన్నర్ చిరంజీవి గారు. అందరి ఇంట్లో చందమామను చూపించి పెంచారు, మా ఇంట్లో చిరంజీవి గారిని చూపించి పెంచారు. అడిగడుగో చిరంజీవి ఇదిగో మొద్దు తిని అన్నాడు. సంక్రాంతికి పెట్టాడు అన్లిమిటెడ్ బిర్యానీ. మెగా అభిమానులందరికీ, చిరంజీవి గారి డైహార్డ్ ఫ్యాన్స్ అందరికీ పండగే. సూపర్ సినిమా, సూపర్. మాకు జైలర్లు, లూసిఫర్లు, మలయాళం, తమిళ్ మాకు అవసరంలా. 70 ఏళ్ళ వయసులో చేసే డ్యాన్స్ అది మాకు అది సూపరు. కామెడీ టైమింగ్ ఉంది. ఒక శంకర్ MBBS బావగారు బాగున్నారా, ఏం చేశాడు కామెడీ అలా చేశాడు. మాకు జైలర్లు ఏం అక్కర్లా అని అన్నట్టు. మా అమ్మగారు చందమామ చూస్తే పెంచారు, చిరంజీవి గారిని చూసి పెంచారు. అది మొగుడు ఒకటి. కామెడీ బాగుంది, సీన్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. చిరంజీవి గారు సింపుల్గా డ్యాన్స్, యాక్టింగ్ అన్ని చించేశారు. వెంకీ మామ చిరు సీన్స్ బాగున్నాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ పిచ్చ పిక్స్. ఎవరైనా ఇంకోసారి చిరంజీవి గారు ప్రాపర్ ఏజ్ రోల్ చేయట్లేరు, ఈ చేయట్లేదు అనొద్దు దయచేసి. లిటరల్లీ ఈ సినిమా చేశాడు మావాడు. అది ఏమొద్దు మాకు, జస్ట్ ఒక చాలు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్. స్టార్ మెగాస్టార్. స్టార్ మెగాస్టార్. ఏమవుతానా మాకు, జై చిరంజీవ, జై చిరంజీవ, కట్టె కాలంత వరకు జై చిరంజీవ. చాలు మాకు ఈ సంక్రాంతి. అమ్మ మొగుడు కొన్నిదల చిరంజీవి, శివశంకర్ వరప్రసాద్ గారు. సంక్రాంతి పండుగ అంటే 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయింది. మా మెగా అభిమానులకి, విక్టరీ అభిమానులకి, వాళ్ళిద్దరి కలయికే సినిమా బ్లాక్ బాస్టర్. ఈరోజు ఈ కొత్త వారం అంటే సీనియర్లు చాలా ఇలా కలిసి ఉంటారని చెప్పి ఈ సినిమాతో స్టార్ట్ అయింది. అంటే సీనియర్ జూనియర్ సినిమా చేశారు ఇంతకుముందు, కాదు ఈ సీనియర్లు ఇద్దరు ఇలా సినిమా చేయడం అనేది గ్రేట్. అలాగే అనిల్ రావుపూడి సంక్రాంతి పండుగ అంటే అనిల్ రావుపూడిదే ఇంకా అంతే. ఎందుకంటే చిరంజీవి గారికి సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ హిట్, అలాగే అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఆల్రెడీ అన్ని హిట్లు కాబట్టి ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్. ఇంట్రెస్టే. అమ్మ మొగుడే ఎప్పటికీ అప్పటికీ చిరంజీవి. జై చిరంజీవి. విక్టర్ వెంకటేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ని పందిరిపల్లి రాజు. సినిమా మాత్రం సూపర్ హిట్. మా మాస్టర్ టీవీ కూడా సూపర్ హిట్ ఇస్తున్నాం. సినిమాలో ఎటువంటి ప్రాబ్లం లేదు. మా వెంకీ వచ్చాక